ఈరోజు క్రైస్తవ్యము ఇద్దరిని మెయింటైన్ చేస్తుంది. ఈరోజు క్రిస్టియానిటీలో అనేక మంది ఇద్దరిని మెయింటైన్ చేస్తున్నారు. ఇద్దరంటే ఇద్దరు పాస్టర్లు మెయింటైన్ చేస్తున్నారు. నీకు అంత మంచిది కాదు. ఇద్దరు పాస్టర్లు అంటే చావుకి, పెళ్ళికి, బర్త్డేకి, పురుళ్ళకి, ఫంక్షన్లకి, దినాలకు, జ్ఞాపకార్థ కూడికలకి లోకల్గా ఉన్న పాస్టర్ గారు కావాలి. ఆదివారం ఆరాధనలకి, పండగలకి, పబ్బాలకి ఎక్కడో ఉన్న పాస్టర్ గారు కావాలి. వద్దు వద్దు. నీ పాస్టరు, నీ సంఘ పెద్ద ఎలాంటి వారై ఉండాలంటే, నీకు శ్రమ వచ్చినా, నీకు రోగం వచ్చినా నిన్ను దర్శించేవారై ఉండాలి, నీ కొరకు ప్రార్థించేవారై ఉండాలి. నీవు బలహీనమైన గొర్రెగా ఉంటే నిన్ను చేతిలో ఎత్తుకుని నిన్ను బలపరిచే ఒక మంచి కాపరిగా ఉండాలి. కాపరి. పెద్ద పెద్ద మెగా చర్చెస్, కార్పొరేట్ చర్చిలకు వెళ్తున్నారే, జాగ్రత్తగా ఆలోచించండి. పెద్ద పెద్ద చర్చిలకు వెళ్ళిపోతూ ఉంటారు. మీ పాస్టర్ గారు వస్తారనంటే, మా పాస్టర్ గారు రారండి. చావుకు వస్తాడా? రాడు. దినానికి వస్తాడా? రాడు. జ్ఞాపకార్థకుడికి వస్తాడా? రాడు. ఓదార్చడానికి వస్తాడా? రాడు. పెళ్లికి వస్తాడా? రాడు. బర్త్డేకి వస్తాడా? రాడు. పురుళ్ళకి వస్తాడా? రాడు. నీ ఇంట్లో ఏ కార్యక్రమానికి రాడా? మొత్తానికి రాడు. మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అక్కడికి వెళ్తానండి. మరి ఈ కార్యక్రమాలన్నింటి కొరకు ఎవరిని వినియోగించుకుంటా అంటే, మా ప్రాంతంలో కూడా లోకల్కి ఒక ఆయన ఉన్నాడండి, ఆయన ఒక నెలకు 500 పడేస్తే చాలు, ఆయన ప్రధానికి వచ్చేస్తాడు. ఇక ఇలాంటి యాటిట్యూడ్ కలిగి ఉన్నారు ఈరోజు క్రిస్టియానిటీలో. అందుకే నన్ను ఇద్దరిని మెయింటైన్ చేస్తున్నారు. ఏ గొర్రె అయినా ఇద్దరు కాపర్ల దగ్గర ఉంటుందా? ఒక రోజేమో ఈ మందలో నుంచి వెళ్ళిపోయి ఇంకో కాపర దగ్గర, మరలా అక్కడి నుంచి ఇంకొక ఆ మందను కూడా వదిలిపెట్టి మరొక మందలోకి వస్తుందా గొర్రె? గొర్రెకున్న జ్ఞానం ఈరోజు క్రిస్టియన్కి లేకపోతే ఎలా చెప్పండి? అంతే కదా. పశువుగా పిలువబడుతున్న గొర్రెకున్న జ్ఞానము క్రైస్తవుడికి, దేవుని యొక్క జ్ఞానము కలిగి ఉండాల్సిన క్రైస్తవుడు లేకపోతే ఎలా చెప్పండి? ఒకరోజు ఒక మందులోను, ఇంకొక రోజు ఒక మందులో ఉండడానికి ఇది ఏంటిది? తోలుబొమ్మల ఆట కాదు కదా. నువ్వు ఏ మందులో ఉన్నావో ఆ మంద కాపరికి తెలుసు నీ గురించి. నీకెక్కడ గాయమవుతుంది, నీకేం బలహీనత ఉంది, నీకే సమస్య ఉన్నది, నీకే శ్రమలో ఉన్నావు, ఏ ఇబ్బందులో ఉన్నావు, నువ్వు ఏ వేదన పడుతున్నావు, నీ కుటుంబంలో నీలో ఎంత వేదనతో ఉన్నావో నీ కాపరికి తెలుసు. ఆ యూట్యూబ్లో కనిపించే వారికి, మెగా చర్చెస్లో ఉన్న వారికి, పెద్ద పెద్ద సంఘాలను మెయింటైన్ చేసే వారికి, అసలు నీ పేరే తెలియని వారికి నీ గురించి ఏమీ తెలియదు. సంఘాన్ని మనం ఎలా చూస్ చేసుకోవాలంటే, నా కాపరి నన్ను స్పర్శిస్తున్నాడా లేదా, నా సంఘం యొక్క సంఘ పెద్దలు నన్ను దర్శిస్తున్నారా లేదా, దాన్ని బట్టి సంఘాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. పెళ్ళికి రాడు, చావుకు రాడు, దుఃఖంలో ఉన్నప్పుడు రాడు, దేనికి రాడు. కానీ మేము మాత్రం అక్కడికి వెళ్ళిపోతామండి. ఈ లోకల్ పాస్టర్లు అందరూ అడ్డం తిరిగితే మీకు అర్థమైపోద్ది. కాకపోతే వీళ్ళు ఏం అనలేరు, సర్లే పోనీలే పిలిచాడు కదా అని వెళ్ళి మిగిలిన కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. అందుకే వీళ్ళకి మెంబర్షిప్ కూడా చూడండి. చర్చిల్లో అక్కడ ఒక మెంబర్షిప్ ఉంటుంది, ఇక్కడ ఒక మెంబర్షిప్ ఉంటుంది. ప్రతి ఆదివారం వెళ్ళడానికి అక్కడ మెంబర్షిప్, చావుకి పెళ్ళిళ్ళకి ఈ పాస్టర్ అవసరం కాబట్టి ఇక్కడ మెంబర్షిప్. ఇద్దరిని మెయింటైన్ చేయడం పాపం కాదా? ఇద్దరిని మెయింటైన్ చేయడం సమస్య కాదా? ఉంటే ఆ కాపర దగ్గర ఉండి శాశ్వతంగా, లేకపోతే ఈ కాపర దగ్గర ఉండి శాశ్వతంగా. కాపరిని నీకు ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకోకూడదు. కాపర్లు ఈరోజు లోబడుతున్నారు కాబట్టి ఉపయోగించుకుంటున్నారు. కాపర్లు ఎదురు తిరిగితే గొర్రెట నమ్మకమైన కాపరిని ఫాలో అవ్వదు. ఎవరు నమ్ముతుంది? కసాయి వాడు నమ్ముతుంది. కేవలం దశంభాగాల కొరకు, కానుకల కొరకు, మనల్ని ఆకర్షించడానికి అనేకమైన ఎరలు వేసి ఆకర్షిస్తూ ఉంటే ఆ ఎరకు కకృతపడి వెళ్ళిపోతున్నారు. కానీ నా సేవకుడే, నా ప్రాంతంలో ఉన్నవాడే, నా ఇంటికి చుట్టూ తిరుగుతున్నవాడే, నాకు అనారోగ్యం వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, నాకు ఎలాంటి ప్రతికూలతలు వచ్చినా నా కోసం ఆలోచించే సేవకుడే, నా కోసం దుఃఖముతో కన్నీరు కార్చే సేవకుడే, నేను ఫోన్ చేయకపోయినా నా ఇంటికి 10 సార్లు వస్తున్న సేవకుడే, నేను ఫోన్ చేయకపోయినా మీరు ఎలా ఉన్నారని నన్ను పట్టించుకుంటున్న సేవకుడే. అలాంటి సేవకుండా మనం నిర్లక్ష్యం చేస్తుందనే ఆలోచన మనకు ఉండకపోతే ఎలా?
అందుకే ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకుంటే ఒక్క కాపరి దగ్గర ఉండండి. ఒకే కాపరి దగ్గర ఉండాలి. అట్లా కాదండి, మా సొంత గ్రామానికి మేము వెళ్తున్నామండి పండగ, నో ప్రాబ్లం, వెళ్ళొచ్చు. నేను దాని గురించి మాట్లాడలేదు. ఇంతకుముందు అన్నాను కదా, పండగలప్పుడు వేరే పాస్టర్ అని. మన సొంత గ్రామాలకు వెళ్ళిపోతాం, నో ప్రాబ్లం. పండగలు వచ్చినప్పుడు మిగిలిన కార్యక్రమం సొంత ప్రాంతానికి వెళ్తున్నాం, అక్కడ కూడా చర్చ్ ఉంది కాబట్టి ఆయన కూడా మనకు విలువైన వాడే, మనం పుట్టి పెరిగింది రక్షణ పొందింది అక్కడే కాబట్టి అక్కడికి వెళ్ళొచ్చు, తప్పులేదు. కానీ ఆరాధనలకు మిగిలిన విషయాలకు మాత్రము ఆ పాస్టరు, ఈ ఇంటి చుట్టూ జరిగే కార్యక్రమాలకు మాత్రం ఈ పాస్టర్ అంటే బైబిల్ ఒప్పుకోదు.